పేరెంటింగ్లో అరవడం పని చేయట్లేదు. మరి ఏం చేయాలి అరవకపోతే? ఈ వీడియో అందుకోసమే. అసలు అరవడం అనేది పని చేసే ఉంటే ఈ పాటికి మదర్స్గా మనం అరిచిన అరుపులకి పిల్లలు ఎప్పుడో పర్ఫెక్ట్ అయిపోయి ఉండాలి, సెట్ అయిపోయి ఉండాలి. కాదు, ఇంకా మనం రోజు అరుస్తూనే ఉన్నాము అంటే అరవడం అనేది పని చేయట్లేదని ఈ పాటికి మనకు అర్థమై ఉండాలి. మరి ఏం పని చేస్తుంది అని మీరు అడుగుతారేమో. ఏం పని చేస్తుంది అని చెప్పే ముందు ఈ అరవడం ఎందుకు పని చేయదో నేను చెప్తాను. బాగా చిన్నపిల్లలు అనుకోండి, మనం అరిస్తే వాళ్ళు భయపడతారు. అండ్ నేను ముందు వీడియోస్లో చెప్పినట్టు భయపడిన బ్రెయిన్ ఎప్పుడు నేర్చుకోలేదు. వాళ్ళకి ప్రాసెసింగ్ అవ్వదు భయంలో ఉంటే. నెక్స్ట్ ఇంకొంచెం పెద్దగా అయిపోయిన పిల్లలు ఏంటి, అబ్బా వీళ్ళు అరుస్తూనే ఉంటారు అని వాళ్ళు ఒక మెంటల్ బ్లాక్ పెట్టుకుంటారు, ఓవర్వెల్మ్. కాబట్టి ఈ సిచ్యువేషన్లో కూడా మనం చెప్పేది సింక్ అవ్వదు. కాబట్టి మన టోన్ మారితే వాళ్ళ నర్వస్ సిస్టమ్ రెస్పాన్స్ మారుతుంది. అంటే మనము అరవడం మానేస్తే వాళ్ళు నర్వస్ సిస్టము వినే పరిస్థితిలోకి వస్తుంది. అదేలా అని అంటారా? ఇప్పుడు మనం కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాం. దీనికోసం ఏం చేయాలంటే, సపోజ్ చదువుకోవాలి, దగ్గర వెళ్ళి వాళ్ళకి ఐ కాంటాక్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఐ కాంటాక్ట్ పెట్టినప్పుడు వాళ్ళకి ఆ మెసేజ్ అనేది కరెక్ట్గా డెలివర్ అవుతుంది. అండ్ దగ్గరికి వెళ్ళి కామ్గా గంట ఆడుకున్నాం. నేనేమంటున్నానంటే, ఇప్పుడు మనం అరుచుకోక్కర్లేదు, నువ్వు ఒక ½ an hour నేను ఇంతకుముందు చెప్పినట్టు బుక్ తీసి చదివితే బాగుంటుంది అని ఇలా మెల్లిగా మాట్లాడితే, అంటే ఇది కూడా కొంచెం బెదిరించినట్టుగానే ఉంది. కానీ ఏంటంటే ఇందులో నేను ఆల్రెడీ ఫ్రీడమ్ ఇచ్చాను, ఇప్పుడు ఈ బౌండరీని మీరు ఇస్తున్నాను అన్నట్టుగా మీరు చెప్తున్నారు. సో ఇంత కామ్గా అండ్ ఎప్పుడైతే మనం వాళ్ళకి మిగతా పనులని పక్కన పెట్టి కనెక్ట్ అయ్యి చెప్తామో, ఆ మెసేజ్ అనేది వాళ్ళ బ్రెయిన్ రిజిస్టర్ చేసుకుంటుంది. దూరం నుంచి అరిస్తే వాళ్ళకేం రిజిస్టర్ అవ్వదు. సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, కామ్గా మనం ఎప్పుడైతే ఉంటామో వాళ్ళ నర్వస్ సిస్టమ్ ఓకే, ఇదొక సేఫ్ ఎన్వైర్న్మెంట్, వాళ్ళకి ఆ మెసేజ్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఇస్తుంది. ఇప్పుడు మనమైనా చూడండి, ఎక్కడైనా రష్గా గోలగా గొడవలుగా ఉంటే మనకి సేఫ్గా అనిపిస్తుందా, అన్సేఫ్గా అనిపిస్తుందా? ఇలానే మనం అరుస్తూ తిడుతూ కొడుతూ ఉంటే వాళ్ళకి సేఫ్గా అనిపిస్తుందా, అన్సేఫ్గా అనిపిస్తుందా వాళ్ళ మైండ్ నుంచి? అండ్ అన్సేఫ్ మైండ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఏ పని చేయలేదు, ఏమీ అర్థం చేసుకోలేదు. అయితే ఒక్కసారి మనం కూడా ఎప్పుడైతే అరవాలి అని అనిపిస్తుందో పాజ్ అవ్వండి. దీంతో పని అవ్వదు. అండ్ దీంతో పనైనా ఎన్నాళ్ళని అరుస్తాం, మనకి విసుకొస్తుంది. కాబట్టి ఒక్కసారి స్టైల్ మార్చుకుందాం.